కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ ప్రస్తుత టీఆర్ఎస్లో కొనసాగుతున్న వివేక్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. అన్నాడు తెలుసుకున్న పార్టీ ఎందుకు మారాల్సి వచ్చింది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు కాంగ్రెస్ కుటుంబం అని చెప్పుకునే మీరు ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో చేయడానికి ప్రధాన కారణం ఏంటి? నేను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తానని చెప్పి సీమాంధ్ర నేతల ఒత్తిడితో ఏదైతే తెలంగాణ అనౌన్స్మెంట్ సోనియా గాంధీ చేశారో దాన్ని అడ్డుకునే ప్రయత్నాలు సీమాంధ్ర నాయకులు చేశారు. అప్పుడు ఆ తరుణంలో తెలంగాణ రావాలని చెప్పి కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో పోవడం జరిగింది. 15 రోజుల ముందు సోనియా గాంధీ గారు ఫోన్ చేసి మేము తెలంగాణ ఇచ్చాము, మీరు ఎలాగన్నా మీ కొడుకుని పంపించమని చెప్పి మా నాన్నగారికి సోనియా గాంధీ గారు ఆదేశాలు ఇచ్చారు. నాకు అప్పుడు అనిపించింది నిజంగా కరెక్టే, ఓడిపోయినా కానీ ఒక ఏదైతే త్యాగం సోనియా గాంధీ గారు చేశారో మనం కూడా చేస్తే బాగుంటుందని చెప్పి అప్పుడు నేను తిరిగి కాంగ్రెస్ పార్టీలో పోయాను. కానీ కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల నుంచి ఏదైతే నాకు అప్పుడు మాట ఇచ్చారో నాకు అనిపించింది ఒక గట్టిగా బలంగా పనిచేస్తే బాగుంటుంది అని చెప్పి నాకు కూడా ఆ తపన ఉండింది. కానీ ఢిల్లీ నుంచి ఏదైతే ఆదేశాలు వచ్చాయో రైట్ ఫ్రమ్ తెలంగాణ అంశం, తెలంగాణ అనౌన్స్ చేసిన తర్వాత కూడా ఏదైతే నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పర్టికులర్లీ దిగ్విజయ్ సింగ్ గారు ఏదైతే చేశారో నాకు సరిగా నచ్చలేదు. తెలంగాణ వచ్చిన ఏదైతే సంతోషం ఉండేనో, అరే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ లీడర్స్ది ఏదైతే నడుస్తుందని ఏదైతే ఆలోచన ఉండేనో అది అంటే ఈరోజు సమన్వయ లోపమేమంటారా కాంగ్రెస్లో? డెఫినెట్లీ. ఎందుకంటే సీమాంధ్ర నుంచి ఉన్న నాయకులది చాలా ఇంపార్టెన్స్ ఉంది. వాళ్ళు చెప్పిందే జరుగుతుంది. అంటే ఇప్పటికీ సీమాంధ్రలో నడుస్తుంది. ఇప్పటికీ కూడా దిగ్విజయ్ సింగ్ గారు వారి మాటలు విని పార్టీని వీక్ చేయడం జరిగింది. మీకు మీరు పీసీసీ ఆశించారు, మీకు పీసీసీ పదవి ఇవ్వకపోవడంతో ఈరోజు అసంతృప్తితో బయటకు వచ్చారని. అంటే 2 years ఉన్నాను కదండి. నాకు అప్పుడు కూడా చెప్పారు జయరాం రమేష్ గారు, ఇస్తామని చెప్పారు, మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ నీకు కావాలన్నా లేకుంటే ఇంకేదన్నా కావాలన్నా పోస్ట్, మంచి పోస్ట్ తీసుకో, మాకు చాలా బాధగా ఉంది మీరు పోస్ట్ తీసుకోకుండా ఉంటే అని చెప్తే నేను జయరాం రమేష్ గారికి అప్పుడు క్లియర్గా చెప్పాను, నాకు పోస్ట్ ఇంపార్టెంట్ కాదు, పనితో వాస్తా, మళ్ళీ పార్టీని మళ్ళీ బలంగా చేసే ఒక కార్యక్రమం తీసుకోండి, నేను దాంట్లో పాల్గొనడానికి నేను ముందుకుంటానని చెప్పి నేను వారికి చెప్పడం జరిగింది. మీకు పదవి ఇవ్వకున్నా సరే మీరు పార్టీ బలోపేతం కోసం ఒక కార్యకర్తగా మీరు కాంగ్రెస్లో పని చేయొచ్చు కదా. మరి నేను చేశాను కదండి. అన్ని ఎలక్షన్లలో రాహుల్ గాంధీ గారు ఏదైతే రైతుల గురించి భరోసా యాత్ర చేసినారో అక్కడ నుండి అందరినీ మొబిలైజ్ చేసి ఏదైతే నిర్మల్లో సక్సెస్ఫుల్గా చేశామో నేను, మహేశ్వర్ రెడ్డి గారు, ఇతర కాంగ్రెస్ నాయకులు అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా సక్సెస్ఫుల్గా నిర్మల్లో చేయడం జరిగింది. వరంగల్ ఎలక్షన్లో కూడా అక్కడ 15 రోజులు కూర్చొని అక్కడ కూడా పార్టీ బలోపేతం చేయడానికి ప్రయత్నం చేశాము. ఈరోజు కేసీఆర్ గారు మీకు ఏం పదవి ఇస్తామని చెప్పారు? నాకు పదవితో నేను ఇంతకుముందు కూడా చెప్పాను, నాకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తా అన్నారు, ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ, ముఖ్యం కాదు అక్కడ. ఇక్కడ కూడా నాకు ఏదో పదవి ఇస్తారని చెప్పి నేను వెళ్ళలేదు. నా పని చూసి డెఫినెట్లీ కేసీఆర్ గారు వారికి నచ్చితే ఏదన్నా వారు నా మంచి గురించి ఆలోచిస్తారని చెప్పి ఆ నమ్మకం నాకు ఉంది. వివేక్ గారు బిజినెస్లో సక్సెస్ అయ్యారు కానీ రాజకీయాల్లో సక్సెస్ కాలేకపోయారు అనేది ఒకటి ఎక్కిపేస్తారా మీరు? ఇంకా నేను రాజకీయాలలో థిక్ స్కిన్ కాలేదండి. నాకు ఒక వాల్యూ సిస్టమ్ ఉంది, నేను దాన్ని ఫాలో చేస్తున్నానని చెప్పి నేను నష్టపోయాను. డెఫినెట్లీ మీరు చెప్పినట్టు రాజకీయాలలో కొద్దిగా థిక్ స్కిన్ కావాలి. మీరు బిజినెస్ను రాజకీయాలు 2 మిక్సే చూస్తారు. నేను ఎప్పుడు బిజినెస్ రాజకీయాలను ఎప్పుడు మిక్స్ చేయను. ఎందుకంటే నాకు తెలుసు, మా నాన్నగారు అది నేర్పించారు, బిజినెస్ చేసేటప్పుడు రాజకీయాలతో సంబంధాలు పెట్టుకోవద్దు. ఎందుకంటే రూలింగ్ పార్టీ ఉన్నప్పుడు ఒకవైపు చూస్తారు, అపోజిషన్లో ఉన్నప్పుడు ఒకవైపు చూస్తారు, మీ బిజినెస్ నష్టపోవటానికి ప్రయత్నం చేస్తారు. అందు గురించి మేము ఓపెన్ మార్కెట్ ఫోర్సెస్తో గవర్నమెంట్తో సంబంధం లేని బిజినెస్ మేము చేస్తున్నాం. మీకు డిప్యూటీ సీఎం కూడా ఇస్తారనేది ఒక లేదండి. నాకు నేను టీఆర్ఎస్లో చేరిన తర్వాత ఇప్పటి వరకు క్యాంప్ ఆఫీస్కి వెళ్ళలేదు, ఎవరితో మాట్లాడలేదు, నాకు ఏం రిక్వెస్ట్ అవసరం లేదు. నాకు పదవులు ఇంపార్టెంట్ కాదు. ఏదో ఒక కార్యక్రమము ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు మంచి కార్యక్రమం తీసుకున్నారు, ఎస్సీస్కి
3 acres ల్యాండ్ సబ్ ప్లాన్ ఒక ఎస్సీస్కి పెట్టినారు. ఇవన్నిట్లో ఎక్కడైనా నాకు ఒక చోటు కలిగితే నేను మంచిగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇక మీరు పెద్దపల్లిగా ఎంపీగా కూడా గతంలో కొనసాగించారు. ఇప్పుడు ఆల్రెడీ టీఆర్ఎస్ నుంచి ఒక ఎంపీ ఉన్నారు. ఇప్పుడు మీరు ఏంటి మరి నెక్స్ట్? నేను ఇంతకుముందు చెప్పాను 3 years ఇంకా లాంగ్ టైం ఉంది, ఒక రిలాక్సేషన్ టైం ఉంది, రిలాక్స్ చేస్తున్నాను. ఏదన్నా కేసీఆర్ గారు ఏదన్నా స్పెసిఫిక్ పని ఇస్తే ఆ పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇక కాంగ్రెస్ ఇక భవిష్యత్తులో కట్టెక్కడం కష్టం అంటారా తెలంగాణలో? కాంగ్రెస్ లోపం ఎక్కడ? తెలంగాణలో ఢిల్లీ లీడర్షిప్ అండి. ఇక్కడ ఈ 2 గ్రూప్స్, వర్కింగ్ ప్రెసిడెంట్ చేసి 2 గ్రూప్స్ చేసి నాకు ఎక్కడ బాధ కలిగిందంటే, నేనేమో త్యాగం చేసి కాంగ్రెస్లో వెళ్తే నువ్వు డిఫిటెడ్ క్యాండిడేట్ అని చెప్పి నాకు ఒక ముద్ర వేయడం జరిగింది. సో ఇలాంటి పాలసీస్ యూజ్ చేస్తే ఎవరు మంచి లీడరు గుర్తించకపోతే ఎవరిని ఎట్లా వాడుకోవాలని చెప్పి వారు ఆ స్ట్రాటజీ, ఆ ప్లాన్ ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ ముందుకు రావడం చాలా కష్టం. కేసీఆర్ పథకాలు కావచ్చు, మీకు ఏవి ఆకర్షణ లోనే మీరు ఇక్కడికి వచ్చారు, టీఆర్ఎస్లోకి వచ్చారు అనుకుంటారు? నాకు అనిపిస్తుంది వారి డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇంప్లిమెంట్ చేయిస్తే చాలా బాగుంటుంది. ఇంకోటి, నేను మొన్న కూడా వారితో మాట్లాడేటప్పుడు వారు మా నియోజకవర్గంలో పెద్దపల్లి, పర్టికులర్ పెద్దపల్లి నియోజకవర్గంలో ఏదైతే టేలెంట్ గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలకు కూడా నీళ్ళు రావడానికి ఒక మంచి స్కీమ్ పత్తిపాక నుంచి వారు సూచించడం జరిగింది. ఆ 10 TMCతోని మా మొత్తం పెద్దపల్లి నియోజకవర్గము సస్యశ్యామలం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి కార్యక్రమాలు తీసుకుంటే వారు ఏదైతే 10 జిల్లాలలో 1 కోటి ఎకరాలు మేము సస్యశ్యామలం చేస్తామని చెప్పి కేసీఆర్ గారు చెప్పారు. అది పూర్తిగా చేస్తే డెఫినెట్లీ తెలంగాణ ఏదైతే ఆలోచన, తెలంగాణ రాష్ట్రానికి నేను అప్పుడు ప్రజెంట్ చేశాను గులాం నబీ ఆజాద్ గారికి, ఇతర సీనియర్ లీడర్స్కి, తెలంగాణ ఎలా ఫస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ ఉండొచ్చు అని చెప్పి నేను ఒక ఊహించాను. దానికి డెఫినెట్లీ కేసీఆర్ గారు పూర్తి చేస్తారని చెప్పి నమ్మకం. ఇక తెలంగాణ వ్యతిరేకించిన నేతల్లో ముఖ్యంగా చాలామంది కొందరు మంత్రులు కూడా పనిచేస్తున్నారు. వాళ్ళని ఎట్లా చూస్తారు మీరు? తెలంగాణ వ్యతిరేకించిన అంటే మీరు చెప్పిన విషయము అట్లా కాంగ్రెస్ పార్టీలో కూడా ఉంది. ఎవరైతే అందరూ కిరణ్ కుమార్ రెడ్డితో సన్నిహితులు ఉన్నారో కాంగ్రెస్ పార్టీ నుంచి, కొందరు ఇంకా ఎక్కువ సన్నిహితులు, వారు ముఖ్యమంత్రి దేవుడు అని చెప్పి మేము అరెస్ట్ అయినప్పుడు కూడా మా మంత్రులు కొందరు ఎవరైతే మా డిస్ట్రిక్ట్ మంత్రులు ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా నోరిప్పలేదు. అరెస్ట్ అయితే కానివ్వండి, నా పోర్ట్ఫోలియో సేఫ్ ఉంటే బాగుంటుందని చెప్పి వారు చేశారు. ఈరోజు కూడా వాళ్ళదే ఎక్కువ నడుస్తుంది కాంగ్రెస్ పార్టీలో, ఎవరైతే కిరణ్ కుమార్ రెడ్డితో ఉన్నారో. అందు గురించి నాకు కొంచెం విరక్తి కలిగింది. థ్యాంక్ యూ అండి వివేక్ గారు. ఇది వివేక్ గారి విషయం. ఏంటంటే ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ పథకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆకర్షితులు అయ్యే నేను టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చానని చెప్పేసి కూడా వివేక్ చెప్తున్నారు.